హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మన భూగ్రహం మీద మనుషులు నివసిస్తున్నట్టే వేరే గ్రహాల మీద ఎవరైనా నివసించే అవకాశం ఉందా? కొంతమంది సైంటిస్టులు వేరే గ్రహాల మీద కూడా జీవం ఉంది అని, వాళ్ళని మనం ఏలియన్స్ అని పిలుస్తాం అని చెప్తున్నారు. కానీ మరికొంతమంది సైంటిస్టులు మన భూమి మీద తప్ప వేరే గ్రహాల మీద జీవం ఉండే అవకాశం లేదు అని చెప్తున్నారు. కానీ మన భూమి మీద అప్పుడప్పుడు యూఎఫ్ఓలు కనిపిస్తున్నాయి. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఈ యూఎఫ్ఓ లోపల ఎవరు ఉన్నారు? అసలు ఏలియన్స్ అనేవి నిజంగా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇతర గ్రహాల మీద జీవం నివసించడానికి వీలు లేదు అనడానికి సైంటిస్టులు చెప్పిన కారణం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరందరూ కలిసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. ఫ్రెండ్స్, ముందుగా మన గ్రహం మీద జీవం నివసించడానికి కారణం ఏమిటి? ఇతర గ్రహాల మీద జీవం లేదు అనటానికి సైంటిస్టులు చెప్పిన సమాధానం ఏంటో తెలుసుకుందాం. మన భూమి జీవం ఏర్పడటానికి అండ్ ఆ జీవం అభివృద్ధి చెందడానికి సరైన ప్లేస్లో ఏర్పడింది. ఎందుకంటే ఒక జీవం ఏర్పడాలి అన్నా, ఆ జీవం అభివృద్ధి చెందాలి అన్నా వాటర్ చాలా అవసరం. మన భూమి ఉన్న ప్లేస్ ని హెబిటాబుల్ జోన్ అని పిలుస్తారు. కేవలం ఈ ప్లేస్ లోనే వాటర్ లిక్విడ్ గా ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ దాటి ఉన్న ఇతర గ్రహాలలో వాటర్ గనక ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న చల్లదనానికి వాటర్ మొత్తం గడ్డ కట్టేస్తాయి. అదే ఈ జోన్ ఇవతల ఉన్న గ్రహాలలో వాటర్ గనక ఉంటే సూర్యుడి నుంచి వచ్చే వేడికి అక్కడ ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోతుంది. వీటి కారణంగా మన భూమికి అటువైపు గాని ఇటువైపు గాని వాటర్ ఉండే అవకాశం లేదు. వాటర్ లేకపోతే జీవం ఏర్పడటానికి అవకాశం లేదు అని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు అసలు మన భూమి ఎలా ఏర్పడింది, మన భూమి మీదకు వాటర్ ఎలా వచ్చింది, మన భూమి మీద జీవం ఎలా ఏర్పడింది అన్న విషయాలు తెలుసుకోవాలి అని ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో వీటి గురించి డీటెయిల్డ్ గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. మీకు థంబ్నెయిల్ చూపిస్తా అండ్ ఆ వీడియో ఒక లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చూడండి. నెక్స్ట్, యూఎఫ్ఓ అంటే ఏంటి? మొట్టమొదట యూఎఫ్ఓని ఎవరు చూశారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, గుర్తించబడని ఎగిరే వస్తువు. 1947లో కెన్నిత్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి వాషింగ్టన్ లోని మౌంట్ రైనియర్ దగ్గర ఒక యూఎఫ్ఓని చూశాడు. అది చూడటానికి ఒక సాసర్ షేప్ లో ఉండటంతో దానిని ఫ్లయింగ్ సాసర్ అని పిలిచారు. అలా మన భూమి మీద ఎన్నో ప్రాంతాలలో ఈ యూఎఫ్ఓలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉండేవి. కానీ వాటిల్లో ఏలియన్స్ ఉన్నాయి అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇతర గ్రహాల మీద జీవం ఉందో లేదో తెలుసుకోవటానికి నాసాకి 2 దారులు ఉన్నాయి. మొదటిది మన భూమి మీద నుంచి వేరే గ్రహాలకి సిగ్నల్స్ ని పంపడం. రెండవది ఇతర గ్రహాల మీద ఉన్న వాళ్ళు పంపించిన సిగ్నల్స్ ని మనం రిసీవ్ చేసుకోవటం. ఈ సిగ్నల్స్ ని నాసా వాళ్ళు రేడియో వేవ్స్ ద్వారా పంపుతారు. ఇతర గ్రహాల మీద ఏదైనా జీవం ఉందా లేదా అన్న విషయాన్ని కనుక్కోవటం కోసం నాసా వాళ్ళు 2 శాటిలైట్స్ ని తయారు చేశారు. వాటి పేర్లు వోయేజర్ 1 అండ్ వోయేజర్ 2. మొట్టమొదట ఆగస్టు 20, 1977 ఫ్లోరిడాలో వోయేజర్ 2ని లాంచ్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 5, 1977లో వోయేజర్ 1ని లాంచ్ చేశారు. ఒకవేళ ఇతర గ్రహాల మీద ఎవరైనా ఉంటే వాళ్ళకి మన గురించి తెలియాలి అని ఒక రికార్డ్ని తయారు చేశారు. దాన్ని గోల్డెన్ రికార్డ్ అని పిలుస్తారు. ఆ రికార్డులో మనిషి యొక్క డిఎన్ఏ ఇమేజెస్, మన సోలార్ సిస్టమ్, మనిషి ఫుల్ బాడీ ఇమేజెస్, మన భూమి మీద ఎటువంటి ప్రాణులు నివసిస్తాయి వాటికి సంబంధించిన ఇమేజెస్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని 55 భాషల్లో రికార్డు చేశారు. ఒకవేళ వేరే గ్రహం మీద ఎవరైనా ఉండి ఈ మెసేజ్ ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఈ రికార్డులో ఉన్న భాషలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకనే ఎక్కువ మెసేజ్ ని బొమ్మల రూపంలో పంపించారు. ఇప్పటికీ ఆ 2 శాటిలైట్స్ ని పంపించి 47 సంవత్సరాలు పైనే అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి రిప్లై మటికి రాలేదు. ఈ వోయేజర్ 1 అనే శాటిలైట్ మన భూమి నుంచి 25 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకు 61,198 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తుంది. మనిషి తయారు చేసిన వస్తువులలో ఎక్కువ దూరం ప్రయాణం చేసింది కూడా ఈ శాటిలైటే. ఈ వోయేజర్ 1 ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మన భూమి మీదకు పంపాలి అంటే సుమారు 23 గంటలు పడుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ని రేడియో సిగ్నల్స్ ద్వారా లైట్ స్పీడ్ తో పంపిస్తుంది.
ఈ శాటిలైట్ ఆగస్టు 25, 2012లో మన సోలార్ సిస్టమ్ ని దాటి వెళ్లిపోయింది. ఇది ప్రస్తుతానికి సూర్యుని ప్రభావం యొక్క సరిహద్దుని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ఉంది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇంకో 11 సంవత్సరాలలో అంటే 2036 నాటికి ఈ శాటిలైట్ లో ఉన్న పవర్ అయిపోయి పనిచేయటం ఆగిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన గ్రహం నుంచి ఇతర గ్రహాలకి ఇన్ఫర్మేషన్ ని ఎలా పంపిస్తారో తెలుసుకున్నాం. మరి ఇతర గ్రహాల మీద నుంచి వచ్చే సిగ్నల్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకుందాం. మన భూమి నుంచి వెళ్లే రేడియో వేవ్స్ సుమారు 200 లైట్ ఇయర్స్ దూరం వరకు వెళ్లగలవు. దానినే ఎర్త్ రేడియో బబుల్ అని పిలుస్తారు. 1 లైట్ ఇయర్ అంటే 9.46 ట్రిలియన్ కిలోమీటర్స్. అదే 200 లైట్ ఇయర్స్ అంటే 1.89 క్వాడ్రిలియన్ కిలోమీటర్స్. లైట్ ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లైట్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో ఇంకొంచెం సింపుల్గా అర్థం కావాలి అంటే లైట్ ఒక సెకండ్కి మన భూమి చుట్టూ 7 సార్లు తిరుగుతుంది. దాన్ని బట్టి ఆలోచించండి లైట్ ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో. మన ఎర్త్ చుట్టూతో ఉన్న ఎర్త్ రేడియో బబుల్ లోపల ఉన్న ఇతర గ్రహాలకు సిగ్నల్స్ ని పంపుతూ ఉంటారు. ఒకవేళ వేరే గ్రహాల నుంచి వచ్చే సిగ్నల్స్ ని శాటిలైట్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నాయని గాని వాళ్ళకి సంబంధించిన ఆధారాలు గాని ఏమీ లేవు. సోషల్ మీడియాలో ఏలియన్స్ గురించి వచ్చే వీడియోలు అన్నీ ఫేకే. మన భూమి ఏర్పడి ఇప్పటికి 4.6 బిలియన్ ఇయర్స్ అవుతుంది. మన భూమి కన్నా కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితమే ఇతర గ్రహాలు ఏర్పడ్డాయి. మనమే టెక్నాలజీలో ఎంతో ముందు ఉంటే మనకన్నా ముందు ఏర్పడిన గ్రహం మీద ఒకవేళ జీవం ఉంటే వాళ్ళు ఎంతో అడ్వాన్స్డ్ గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళని మనం కనుక్కున్నా లేదా వాళ్ళే మనల్ని కనుక్కున్నా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు. మన భూమి మీద ఉన్న కొంతమంది మేధావులు చెప్పిన దాన్ని బట్టి ఇతర గ్రహాల మీద ఉన్న జీవులని గుర్తిస్తే మనకే ప్రమాదం అని చెప్తున్నారు. కానీ నాసాలో ఉన్న సైంటిస్టులు మరొక 20 సంవత్సరాలలో ఇతర గ్రహాల మీద నివసించే వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మన భూమి మీద ఏలియన్స్ ఉన్నాయా లేవా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తెలుసుకోవాలి అంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్ లో కొత్త వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.